Hello students, welcome to PRSIS Academy. In this video, we will discuss about standing committee review according to Cites convention. Recently, మనకు స్టాండింగ్ కమిటీ 77 అంటే 77th మీటింగ్ ఆఫ్ సైట్స్ కన్వెన్షన్ అని చెప్పచ్చు. మనకి ఈ రీసెంట్ గా జెనీవాలో జరిగిందండి ఇది. సో మనకి ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మేజర్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ అని కూడా డిస్కస్ చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ పోర్షన్. రీసెంట్ గా మనకి ట్రేడ్ ఇన్ ప్రీషియస్ టింబర్ అండ్ షార్క్స్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎలిఫెంట్స్ అండ్ బిగ్ క్యాట్స్ ఫర్ అమాంగ్ ద మెనీ క్రిటికల్ మ్యాటర్స్. సో టింబర్ ఒకటి, షార్క్, ఎలిఫెంట్స్ అలాగే బిగ్ క్యాట్స్ గురించి రీసెంట్ గా మేజర్ రివ్యూ జరిగిందండి. అది కూడా 77th టైం రివ్యూ జరిగింది ఇన్ సైట్స్ కన్వెన్షన్ అండి. అయితే మనకి ఈ సైట్స్ లో మనకి మేజర్ గా 2 బాడీస్ ఉంటాయండి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే నథింగ్ బట్ హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ. సో వాళ్ళ డెసిషన్స్ మొత్తం ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ద్వారానే తీసుకుంటారు. ఇట్ ఈస్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్. సిఓపి మీటింగ్స్ ఆర్ హెల్డ్ ఎవ్రీ 3 years. మనకి రెగ్యులర్ గా ఇది సిఓపి మీటింగ్స్ ఏమి ఉండవండి. ఎవ్రీ 3 years ఒకసారి సిఓపి మీటింగ్స్ జరుగుతుంటాయి. Where representatives from all member countries gather to discuss and make decisions on various matters related to implementation and enforcement of convention. Already member states అంటే మెంబర్ కంట్రీస్ ఎవరైతే సైట్స్ కన్వెన్షన్ లో జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అలాగే వాటి ఇంప్లిమెంటేషన్ ఎన్ఫోర్స్మెంట్ చేసేదానికి కన్వెన్షన్ ని డిస్కషన్ చేసుకుంటారు జనరల్ గా. దీస్ డెసిషన్స్ కెన్ ఇంక్లూడ్ చేంజెస్ టు ద అపెండిసెస్, అడాప్షన్ ఆఫ్ రెజల్యూషన్స్ అండ్ సెట్టింగ్ ఆఫ్ పాలసీస్ ఫర్ కన్వెన్షన్స్ ఆపరేషన్. మనకి ఇక్కడ అపెండిసైసిస్ అంటే జనరల్ గా మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద స్కెడ్యూల్స్ ఉంటాయి కదండి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో Schedule 1, Schedule 2, Schedule 3 ఇట్లా స్కెడ్యూల్స్ ఉంటాయి కదా. ఈ సిమిలర్ వే ఇక్కడ మనకు సైట్స్ లో కూడా ఏం చేస్తారంటే వాళ్ళ స్కెడ్యూల్స్ ఈ స్కెడ్యూల్స్ నే వాళ్ళు అపెండిక్స్ 1, అపెండిక్స్ 2, అపెండిక్స్ 3 అని చెప్పి 3 టైప్స్ అపెండిక్సెస్ ఉంటాయి. అంటే ప్రొటెక్షన్ లెవెల్స్ సింపుల్ గా చెప్పాలంటే ఎంత ప్రొటెక్షన్ లెవెల్లో ఉన్నాయి. అయితే దీంట్లో స్టాండింగ్ కమిటీ చూసుకుంటే బిట్వీన్ సిఓపి మీటింగ్స్ ద స్టాండింగ్ కమిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవర్సీయింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సైట్స్ డెసిషన్. అయితే ఈ స్టాండింగ్ కమిటీ మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. ఇది జస్ట్ డెసిషన్స్ మాత్రం డెసిషన్ మేకింగ్ తీసుకుంటుంది, బట్ వాటిని ఇంప్లిమెంట్ చేసేదానికి మాత్రం స్టాండింగ్ కమిటీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సైట్స్ డెసిషన్స్ అండ్ ప్రొవైడింగ్ గైడెన్స్ టు మెంబర్ కంట్రీస్. ఏదైనా గైడెన్స్ కావాలంటే మెంబర్ కంట్రీస్ కి ఇంప్లిమెంట్ చేసేదానికి కూడా మనకి స్టాండింగ్ కమిటీ అనేది యూస్ఫుల్ అవుతుంది. The committee also addresses the urgent matters that required attention before the next COP session. COP session జరిగే ముందు ఏదైనా అర్జెంట్ అటెన్షన్ అంటే ఎనీ మ్యాటర్ మీద ఏదైనా అర్జెంట్ అటెన్షన్ కావాలంటే కూడా ఈ స్టాండింగ్ కమిటీస్ అనేటివి అడ్రస్ చేయగలుగుతాయండి. సో ఇవి మేజర్ గా 2 parts అండి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఒకటి, స్టాండింగ్ కమిటీ ఒకటి. అయితే మనకి ఈ సైట్స్ కన్వెన్షన్ అనేది అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ లైఫ్, ఫౌనా అండ్ ఫ్లోరా. సో మనకి ఇక్కడ ఏంటంటే బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ రెండు కూడా కవర్ అవుతాయి. సో బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కూడా రెండు కవర్ అవుతాయి మనకి. It is an international agreement between governments that aims to ensure the international trade in wild animals and plants does not threaten their survival. So ఇంటర్నేషనల్ ట్రేడ్ లో వైల్డ్ యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ మనం ట్రేడ్ చేసేటప్పుడు వాటి సర్వైవల్ కి ఎటువంటి ఇష్యూ లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకునేదానికి ఈ సైట్స్ కన్వెన్షన్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ఇట్ వాజ్ అడాప్టెడ్ ఇన్ 1973లో అడాప్ట్ చేస్తున్నారు, బట్ ఇట్ వాజ్ ఎంటర్డ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 1975. 2 years తర్వాత మనకి ఇది ఎంటర్ అయ్యిందండి, అంటే వర్కింగ్ లేక ఎంటర్ అయింది. దేర్ ఆర్ 184 మెంబర్ పార్టీస్ అంటే 184 కంట్రీస్ అని చెప్పొచ్చు. అండ్ ట్రేడ్ ఈజ్ రెగ్యులేటరీ ఇన్ మోర్ దాన్ 38,000 స్పీసీస్. ఇప్పటి వరకు 38,000 స్పీసీస్ కంటే ఎక్కువగానే ఈ ట్రేడ్ కి సంబంధించి ఈ సైట్స్ కన్వెన్షన్ ఆపరేట్ చేసింది. ఆల్దో సైట్స్ ఈజ్ లీగల్లీ బైండింగ్ ఆన్ ద పార్టీస్. మనకి ఇక్కడ సైట్స్ అనేది ఒక మెంబర్ పార్టీ దాంట్లో జాయిన్ అయితే అది లీగల్లీ బైండింగ్ గా కాదనేది చూసుకోవాలండి. ఇది కూడా ఇంపార్టెంట్ సర్ప్రైజ్. సో మనకి ఇన్ కేసు ఏదైనా ఒక కంట్రీ జాయిన్ అయితే ఈ సైట్స్ లో ఉన్న కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద కన్వెన్షన్. ఇన్ అదర్ వర్డ్స్ దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద కన్వెన్షన్. ఇట్ డస్ నాట్ టేక్ ద ప్లేస్ ఆఫ్ నేషనల్ లాస్. ఆల్రెడీ వాళ్ళ కంట్రీలో ఉన్న నేషనల్ లాస్ ఏవైతే ఉన్నాయో ఆ నేషనల్ లాస్ రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్ గా కన్వెన్షన్ లో ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్ గా ఏం చేస్తారంటే నేషనల్ లాస్ లో కూడా అవి కూడా ఇన్కార్పొరేట్ చేసుకుంటారు.
సో మనకి సైట్స్ అనేది ఒక లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్ అండి. సైట్స్ సెక్రటేరియట్ ఈజ్ అడ్మినిస్టర్డ్ బై యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. మనకి సైట్స్ సెక్రటేరియట్ వచ్చి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అది అడ్మినిస్టర్ చేసుకుంటది. అయితే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జెనీవా అండి, స్విట్జర్లాండ్ లో జెనీవాలో ఇది మనకి సైట్ సెక్రటేరియట్ ఉంటుంది. అయితే రిప్రజెంటేటివ్స్ ఆఫ్ సైట్స్ నేషన్స్ మీట్ ఎవరీ 2 to 3 years అట్ ఏ కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ ఆర్ సిఓపి టు రివ్యూ ప్రోగ్రెస్, వాళ్ళ ప్రోగ్రెస్ గురించి అండ్ అడ్జస్ట్ ద లిస్ట్ ఆఫ్ ప్రొటెక్టెడ్ స్పీసీస్. కొన్ని స్పీసీస్ ని ప్రొటెక్ట్ చేయాలన్నా లేదంటే ప్రొటెక్షన్ లిస్ట్ లోంచి రిమూవ్ చేయాలనేది వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు. విచ్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ 3 categories విత్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రొటెక్షన్. అవి కూడా మనకి 3 levels ఆఫ్ ప్రొటెక్షన్స్ ఉంటాయండి. వాటిని మన అపెండిక్స్ 1, 2, 3 అని కూడా పిలుస్తాం. సో ఇక్కడ మనకి అపెండిక్స్ దీంట్లో ఫంక్షన్స్ చూసుకుంటే వాట్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ సైట్స్ అని చెప్తే, సైట్స్ వర్క్స్ బై సబ్జెక్టింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ స్పెసిమెన్స్ ఆఫ్ సెలెక్టెడ్ స్పీసీస్ టు సర్టెన్ కంట్రోల్స్. కొన్ని కంట్రోల్స్ ని యూజ్ చేసుకొని ఇంటర్నేషనల్ ట్రేడింగ్ స్పెసిమెన్స్ ని వీళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. అలాగే ఆల్ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ అండ్ రీఎక్స్పోర్ట్ అండ్ ఇంటరాక్షన్ ఫ్రమ్ ద సీ స్పీసీస్. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ లేదంటే రీఎక్స్పోర్ట్ చేయడం కానీ అండ్ ఇంటరాక్షన్ ఫ్రమ్ ద సీ ఆర్ స్పీసీస్ కవర్డ్ బై కన్వెన్షన్ హ్యాస్ టు బి ఆథరైజ్డ్ త్రూ ఏ లైసెన్సింగ్ సిస్టమ్. ఇవి మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నా లేదంటే ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఈవెన్ ఇంట్రడక్షన్ ఫ్రమ్ ద సీ ఆఫ్ స్పీసీస్, సీ స్పీసీస్ ని రెగ్యులర్ ఎన్వైరన్మెంట్ లో ఇంట్రొడ్యూస్ చేయాలన్నా కూడా వాళ్ళ దగ్గర లైసెన్సింగ్ సిస్టమ్ అంటే ఆథరైజ్డ్ లైసెన్సింగ్ సిస్టమ్ ఉంటేనే ఇవి ఆ కంట్రీస్ ఇంట్రొడ్యూస్ చేయగలుగుతాయి. ఈచ్ పార్టీ టు ద కన్వెన్షన్ మస్ట్ designate one or more management authorities in charge of administering that licensing system and one or more scientific authorities to advise them on the effects of trade on status of the species. అయితే మనకి పార్టీ ఏదైతే కన్వెన్షన్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా డెసిగ్నేట్ అంటే మేనేజ్మెంట్ అథారిటీస్ ని అలాగే ఒక సైంటిఫిక్ అథారిటీస్ ని కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. అలాగే దీంట్లో మనకి అపెండిసైసిస్ 1, 2, 3 టు ద కన్వెన్షన్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ స్పీసీస్. అంటే దీంట్లో లిస్ట్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి. అఫార్డెడ్ డిఫరెంట్ లెవెల్స్ ఆర్ టైప్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. ఓవర్ గా ఎక్స్ప్లాయిట్ చేయకుండా వేరియస్ లెవెల్స్ ఆఫ్ డిగ్రీ ప్రొటెక్షన్ ఇచ్చేదానికి వీటిని 3 types గా డివైడ్ చేశారు. అయితే ఈ అపెండిక్స్ 1 లో వచ్చి మనకి జనరల్ గా స్పీసీస్ ఫేసింగ్ హైయెస్ట్ రిస్క్ ఆఫ్ ఎక్స్టెన్షన్, అంటే ఫ్యూచర్ లో మనకి ఎక్స్టెన్స్ అయిపోయే ఛాన్సెస్ ఉన్న స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అపెండిక్స్ 1 లో ఉంచుతారు. ట్రేడ్ ఈజ్ హైలీ రెస్ట్రిక్టెడ్. ఈ స్పీసీస్ మీద ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం హైలీ రెస్ట్రిక్టెడ్ ఉంటుంది. అపెండిక్స్ 2 వచ్చి స్పీసీస్ నాట్ ఇమీడియట్లీ థ్రెటన్, అంటే ఇమీడియట్ గా ఇప్పుడు ఏం థ్రెటన్ లేదు అంటే వాటి సర్వైవల్ కి, బట్ ట్రేడ్ కంట్రోల్ టు ప్రివెంట్ ఫ్యూచర్ థ్రెట్స్. అయితే ట్రేడ్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే కంట్రోల్డ్ మేనర్ ఇన్ కంట్రోల్. తర్వాత అపెండిక్స్ 3 వచ్చి స్పీసీస్ ప్రొటెక్టెడ్ బై అట్లీస్ట్ 1 కంట్రీ. ఉన్న మెంబర్ కంట్రీస్ లో ఈ స్పీసీస్ ఏదో కంట్రీ అట్లీస్ట్ 1 కంట్రీ ప్రొటెక్ట్ చేస్తుంటది. సీకింగ్ కోఆపరేషన్ ఫ్రమ్ అదర్ పార్టీస్. అయితే డైరెక్ట్ గా ఇది ఒక కంట్రీ చేసే ఛాన్సెస్ లేదు కాబట్టి వేరియస్ అదర్ పార్టీస్ నుంచి కూడా వీళ్ళు దే ఆర్ సీకింగ్ హెల్ప్ అండి, అంటే కోఆపరేషన్ తీసుకుంటారు. అయితే ఇండియాకి ఈ సైట్స్ కి ఉన్న రిలేషన్ ఏంటని చూసుకుంటే మనకి ఇండియా ఆల్రెడీ మెంబర్ అండి. దీంట్లో ఇండియా ఈజ్ ఏ పార్టీ టు ద సైట్స్ కన్వెన్షన్ విచ్ మీన్స్ ఇట్ హ్యాస్ రాటిఫైడ్ ద కన్వెన్షన్. ఇది ఆల్రెడీ రాటిఫై చేసింది and is bound by its regulation. As a member, India is committed to implementing sites provision within its national legal framework. ఆల్రెడీ మెంబర్ కాబట్టి మన నేషనల్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాని ప్రకారం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఇండియా. సో ఇండియా మెంబర్షిప్ ఉందా లేదంటే ఇండియా ఈజ్ ఏ పార్టీ టు సైట్స్. అలాగే బయోడైవర్సిటీ మనకి ఇండియాలో చూసుకుంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ బయోడైవర్స్ కంట్రీస్ విత్ రిచ్ వెరైటీ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ ప్లాంట్ స్పీసీస్. మనకి ఇది తెలిసిన విషయమే. Many of these species are found only in India and are of global conservation importance. కొన్నిట్లో మనకి ఓన్లీ ఇండియాలో ఉన్న స్పీసీస్ మాత్రం కూడా ఉన్నాయి. సో మనకి బయోలాజికల్లీ బయోడైవర్సిటీ మనకి ఇక్కడ చూసుకుంటే బయోడైవర్స్ నేషన్స్ లో ఇండియా కూడా వన్ ఆఫ్ ద మేజర్ రోల్ అని చెప్పొచ్చు ఫర్ గ్లోబల్ కన్జర్వేషన్ ఇంపార్టెన్స్ గురించి. అలాగే అపెండిసైసిస్ చూసుకుంటే ఇండియాలో కూడా కొన్ని స్పీసీస్ ఉన్నాయి. అవి కూడా వేరియస్ అపెండిసైస్ ఆఫ్ సైట్స్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే 1 లోనా 2 లోనా లేదంటే 3 లోనా ఏదో ఒక అపెండిసైసిస్ లో కూడా మన ఇండియా నుంచి కూడా కొన్ని స్పీసీస్ ఉన్నాయి. సమ్ స్పీసీస్ మే బి లిస్టెడ్ ఇన్ అపెండిక్స్ 1 డ్యూ టు దేర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్టేటస్. అంటే అవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్టేటస్ లో ఉన్నాయి కాబట్టి అపెండిక్స్ 1 లో మెన్షన్ చేయడం జరిగింది. వైల్ అదర్స్ మైట్ బి ఇన్ అపెండిక్స్ 2 ఎన్ష్యూర్ సస్టైనబుల్ ట్రేడ్. కొన్ని సెకండ్ ఏంటంటే సస్టైనబుల్ ట్రేడ్ ప్రస్తుతానికి అయితే ఇమీడియట్ గా థ్రెటన్ ఏం లేదు, బట్ ఫ్యూచర్ లో
థ్రెట్స్ ఏం లేకుండా ట్రేడ్ అనేది కంట్రోల్ గా చేసేదానికి సెకండ్ లిస్ట్ లో కూడా ఉన్నాయి కొన్ని. అలాగే టైగర్ కన్జర్వేషన్, మనకు టైగర్ ఇండియా ఈజ్ హోమ్ టు ద మెజారిటీ ఆఫ్ వరల్డ్స్ వైల్డ్ టైగర్స్. వైల్డ్ టైగర్స్ చూసుకుంటే ఇండియాలో మేజర్ గా మనకి వైల్డ్ టైగర్స్ ఉన్నాయి. సైట్స్ హ్యాస్ ప్లేడ్ ఏ రోల్ ఇన్ సపోర్టింగ్ ఇండియాస్ ఎఫర్ట్స్ టు కన్జర్వ్ దీస్ ఐకానిక్ స్పీసీస్ బై రెగ్యులేటింగ్ ద ట్రేడ్ ఇన్ టైగర్ పార్ట్స్ అండ్ ప్రొడక్ట్స్ అండి. సో మనకి ఈ టైగర్ యొక్క పార్ట్స్ కానీ లేదంటే వాటి ప్రోడక్ట్స్ కూడా రెగ్యులేట్ చేస్తుంది త్రూ సైట్స్ కన్వెన్షన్ ద్వారా. అలాగే మనకి ఐవరీకి సంబంధించి ఐవరీ ట్రేడ్, ఇండియా హ్యాస్ టేకెన్ స్టెప్స్ టు అడ్రస్ ద ఇష్యూ ఆఫ్ ఇల్లీగల్ ఐవరీ ట్రేడ్. సైట్స్ రెగ్యులేషన్స్ హెల్ప్ టు కంట్రోల్ ద ట్రేడ్ ఆఫ్ ఎలిఫెంట్ ఐవరీ టు ప్రివెంట్ పోచింగ్ అండ్ ఇల్లీగల్ ట్రాఫికింగ్. సో ఇల్లీగల్ ట్రాఫికింగ్ కానీ లేదంటే పోచింగ్ కానీ ఈ సైట్స్ రెగ్యులేషన్స్ ద్వారా కంట్రోల్ చేయగలుగుతుంది ఎలిఫెంట్ ఐవరీ ట్రేడ్ జరగకుండా. అలాగే ఎన్ఫోర్స్మెంట్ ఇంప్లిమెంటేషన్ చూసుకుంటే ఇండియా హ్యాస్ టేకెన్ మెజర్స్ టు ఎన్ఫోర్స్ సైట్స్ రెగ్యులేషన్స్ విత్ ఇన్ ఇట్స్ బార్డర్స్. సో మనం ఇండియా యాజ్ ఎ కంట్రీగా చూసుకుంటే విత్ ఇన్ ఇట్స్ బార్డర్స్ లో మనకు సైట్స్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ వర్కింగ్ లో ఉన్నాయి. దిస్ ఇన్క్లూడ్స్ డెసిగ్నేటింగ్ నేషనల్ మేనేజ్మెంట్ అథారిటీస్, సైంటిఫిక్ అథారిటీస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవర్సీయింగ్ ద సైట్స్ రిలేటెడ్ మ్యాటర్స్. సో మనకి సైంటిఫిక్ అథారిటీస్ కూడా ఉన్నాయి. ఇవేంటంటే సైట్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మ్యాటర్స్ వాటన్నిటిని ఓవర్సీ చేసేదానికండి. కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే మనకి ఇండియా హ్యాస్ రిసీవ్డ్ ఫండింగ్ అండ్ సపోర్ట్ ఫర్ వేరియస్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ టు సైట్స్ మెకానిజం. ఈవెన్ మనకి సైట్స్ అనేది ఫండింగ్ మెకానిజం కూడా ఉందండి. సో ఈ ఫండింగ్ ద్వారా మన ఇండియా కూడా రిసీవ్డ్ ఫండింగ్ అండ్ సపోర్ట్ ఫర్ వేరియస్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్. దీస్ ప్రాజెక్ట్స్ ఫోకస్ ఆన్ కెపాసిటీ బిల్డింగ్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ బయోడైవర్సిటీ ప్రొటెక్షన్. ఫండింగ్ మొత్తం మనకి కెపాసిటీ బిల్డింగ్ గురించి లేదంటే ఎన్ఫోర్స్మెంట్ అంటే ఆల్రెడీ ఉన్న ట్రేడ్ ఏదైతే ఉందో వాటిని ఎన్ఫోర్స్ చేసేదానికి, అలాగే బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ గురించి యూజ్ చేసుకునేదానికి మనం ఆల్రెడీ ఫండింగ్ కూడా తీసుకున్నాం సైట్స్ నుంచి. అలాగే ఇంటర్నేషనల్ కొలాబరేషన్ చూస్తే ఇండియా పార్టిసిపేట్స్ ఇన్ ఇంటర్నేషనల్ డిస్కషన్స్ అండ్ కొలాబరేషన్స్ రిలేటెడ్ టు సైట్స్. మనం రెగ్యులర్ గా సైట్స్ సంబంధించిన యాక్టివ్ పార్టిసిపెంట్ కూడా మనం ఇండియా కంట్రీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ద కంట్రీ కాంట్రిబ్యూట్స్ ఇట్స్ ఎక్స్పర్టీస్ ఇన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ టు దీస్ గ్లోబల్ ఎఫర్ట్స్. అయితే మనకి ఇక్కడ ఛాలెంజెస్ చూసుకుంటే ఇండియా ఫేసెస్ సర్టెన్ ఛాలెంజెస్ రిలేటెడ్ టు ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్, హ్యాబిటాట్ లాస్, అలాగే మనకి హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అండి. సైట్స్ ప్రొవైడ్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ అడ్రసింగ్ దీస్ ఇష్యూస్ త్రూ రెగ్యులేషన్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ కోఆపరేషన్. అయితే వీటిని ఓవర్కమ్ చేసేదానికి సైట్స్ మనకి ఏం చేస్తుందంటే ఒక ఫ్రేమ్వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. త్రూ దిస్ రెగ్యులేషన్ అంటే రెగ్యులేట్ చేయడం వల్లనో లేదంటే ఎన్ఫోర్స్ చేయడం వల్ల స్ట్రిక్ట్ గా లేదంటే ఈవెన్ కోఆపరేషన్ బిట్వీన్ సైట్స్ మెంబర్ నేషన్స్ వల్ల ఏంటంటే ఈ ఛాలెంజెస్ మనం చాలా వరకు రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇది సైట్స్ కు సంబంధించి రీసెంట్ గా స్టాండింగ్ కమిటీ 77 అంటే 77th మీటింగ్ లో మేజర్ గా టింబరు, షార్క్స్, ఎలిఫెంట్స్ అండ్ బిగ్ క్యాట్స్ గురించి రివ్యూ జరగడం జరిగింది. ఇది ఈచ్ ఎవ్రీథింగ్ అబౌట్ సైట్స్ కన్వెన్షన్. థ్యాంక్ యూ.